హలో గాయ్స్ అందరికీ ఇవాళనైతే ఇది రిక్వెస్టెడ్ వీడియో. మా మామ ఉంటాడు దుబాయ్లో, ఆయన పేరు రాజు. సో ఆయనకైతే తరి పోహ తినే క్రేవింగ్ అయింది. సో మహారాష్ట్రలో స్పెషల్ ఇది. సో రెసిపీ చేసి తరి అండ్ పోహది యూట్యూబ్లో పెట్టు అని అన్నాడు. సో అదే ప్రిపేర్ చేస్తున్నాం ఇలా టుడే. సో గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఒక బౌల్ అయితే పెట్టుకున్నాక కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఎరుపుద్ది దీంట్లో. సో ఇది ఫస్ట్ అయితే మేము ఇప్పుడు కర్రీ తయారు చేస్తున్నాం. సో దానికోసం కొంచెం నూనె గరం అయినాక తర్వాత మనం పట్టిన పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్లో టమాటో, ఆనియన్, ఒక కుడుక వేయించిన కుడుక అవి పట్టి పెట్టుకున్నాం. సో కొంచెం జీలకర్ర వేసేసుకున్నాం ఇందులో ఆయిల్లో వేసేసుకొని మంచిగా కొంచెం గరం అయ్యాక అట్లా ఉంచాలి. దాని తర్వాత మనం పట్టిన పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్ టమాటోది ఇంకా కుడుక అది మంచిగా వేపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. కొంచెం అంతా టర్మరిక్, పసుపు వేసేసుకోవాలి. కొంచెం అంతా అల్లం, అది కూడా మంచిగా వేపేసుకోవాలి. మళ్ళీ గరం మసాలా, కొంచెం అంతా చికెన్ మసాలా రెండు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మా ఇంట్లో చికెన్కి యూజ్ చేస్తారు ఆ మసాలా వేసిన ఇంట్లో అయితే. తర్వాత కొంచెం కారపొడి మీకు ఎంత పడుతుందో అంత వేసుకోరి, మాకైతే ఎంత పడుతుంది. మంచిగా వేపేసుకోవాలి. వేపిన తర్వాత కొంచెం అంత సాల్ట్గా మీకు ఎంత పడుతుందో అంత వేసేసుకోరి. తర్వాత శనగలు వేసేసుకోవాలి. నైట్ అంతా సోక్ చేసుకున్నాం. మేమైతే ఒక గ్లాస్ అన్నీ వేసేసుకున్నాం శనగలు. మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. సో అన్నీ అయితే వేసేసిన మంచిగా కలుపుకోవాలి. ఇక అంత గ్రేవీ అంతా శనగలకు పట్టేటట్టుగా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అన్నా 3 మినిట్స్ అన్నా వేపుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలి అవి ఉడికేటందుకు. సో ఇంతనైతే సరిపోతాయి వాటరు. సో ఇప్పుడైతే పోహ వేస్తాం. అటు సైడు కర్రీ అవుతుంది, ఇటు పోహ వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. అది కొంచెం వేడి అయినాక సో ఇవన్నీ అయితే పడతాయని లేచడానికి జీలకర్ర వేసేసుకుందాం. కొంచెం అంతా జీలకర్ర వేగినాక పల్లీలు మంచిగా వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసేసిన. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. తర్వాత కొంచెం కల్జమాక్ అయితే వేసేసుకోవాలి. ఇంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిల్లీస్, తర్వాత పొటాటో ఆలుగడ్డ చిన్నగా ఒకటైతే వేసుకున్నాం. మంచిగా కలిపేసుకోవాలి అంతా. తర్వాత కొంచెం సాల్ట్ వీటికి పట్టేటట్టుగా కొంచెం వేసేసుకోవాలి. తర్వాత మించలు వేసేసుకోవచ్చు. పోహ వేసినాక మంచిగా కలుపుకోవాలి అంతటా. కలుపుకున్న తర్వాత కొంచెం అంతనైతే పసుపు వేసేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. దాని తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం.
పోహలో కూడా కర్రీలో కూడా కర్రీలో కూడా వేసేసుకుందాం. తర్వాత ఇక పోహ వేసేసుకుందాం. మంచిగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని కిందికి వెళ్ళి మీదికి వెళ్ళి మొత్తం అంతా కలిసేటట్టుగా మొత్తం అంతటా కలిసేటట్టుగా. సో మన పోహనైతే రెడీ, మన కర్రీ కూడా రెడీ. సో ఇక ప్లేట్లో తీసేసుకుందాం. పోహనైతే వేసేసుకుందాం. ఫస్ట్ పోహ వేసుకున్నాక ఎగ్ కర్రీ వేసుకోవాలి. కొన్ని శనగలు, దాని తర్వాత మీంచెలి సూప్ దాన్ని. సో దీన్ని తరి పోహ అంటారు. తర్రీ అంటే గ్రేవీ. సో అది వేసేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకుందాం. మీకు ఎంత పడితే అంత వేసేసుకోరు. నేనైతే ఎక్కువ తింటా. సో ఒక లెమన్ అయితే తీసేసుకుందాం. మీంచెలు వేసేసుకుందాం మంచిగా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మీంచెలు గార్నిషింగ్ కోసం. సో మన పోహనైతే రెడీ.